నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు తీరం వెంట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాల మధ్య ఈ అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉంది. అయితే ఇది రాగల 48 గంటల్లో కూడా బలపడడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే గనక ఏపీలోని రాయలసీమలో పలు ప్రాంతాల్లో సైతం కూడా చెదురుమదురు వర్షాలు, అక్కడ 1-2 చోట్ల సైతం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, పొట్టి శ్రీరాములు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావం రాగల 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఈ ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న అల్పపీడనం ఏదైతే ఉందో దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇది బలపడడానికి సైతం కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది వాయుగుండంగా మారిన తర్వాత దాని గమనం ఎటువైపు ఉంటుందనే దాని మీద కూడా ఒక అంచనా అయితే వేస్తూ ఉంది. అయితే ఇటు నెల్లూరు తీరాల వైపు వస్తూ ఉందా లేదా తమిళనాడు తీరాల వైపు వెళుతూ ఉందా అనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణ శాఖ చూస్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఇది బలపడి వాయుగుండంగా మారితే గనక ఇటు తమిళనాడు తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయినప్పటికీ కూడా దాని ప్రభావం అనేది ఏపీ మీద కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అటు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, పొట్టి శ్రీరాములు జిల్లా, ప్రకాశం వంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల మీద కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో సైతం కూడా భారీ వర్షాలు అనేవి నమోదవడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే రాగల 5 రోజుల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. 5 రోజుల పాటు కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.